ఈ వీడియోలో మనము సెల్స్ స్టైల్స్ గ్రూపు గురించి నేర్చుకుందాం. ఇక్కడ కనబడేదే స్టైల్స్ గ్రూప్. నంబర్స్ గ్రూప్ తర్వాత వచ్చింది స్టైల్స్ గ్రూప్. దీనిలో మనము ఇప్పుడు ఫస్టు ఫార్మాటైజ్ టేబుల్ అని ఉంది. అదేంటి? ఈ డ్రాప్ డౌన్ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ టేబుల్స్ డిజైన్ ఉన్నది. ఈ డిజైన్‌లో మన ఇష్టం ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఓకే అని క్లిక్ చేస్తే అది మొత్తం ఆ రకంగా తయారవుతది. మనము ఏ రకంగా ఏ టేబుల్ మనకు నచ్చితే ఆ టేబుల్ డిజైన్‌ను మనం చేయొచ్చు. అదే గాకుండా కొత్త టేబుల్ స్టైల్‌ను మనం క్రియేట్ జేసుకోవాలనుకుంటే అట్లా గూడా క్రియేట్ జేయొచ్చు. తర్వాత ఒకవేళ పివట్ టేబుల్ స్టైల్‌ని గూడా మనము పివట్ టేబుల్ ఏంటి? అది ఎందుకు ఉపయోగపడుతది? మనం రాబోయే వీడియోలలో నేర్చుకుందాం. ఇది మీడియము, ఇది డార్క్ ఈ రకంగా డిఫరెంట్ ఉన్నాయి మనకు. ఏది కావాలంటే అది మనం ఇట్లా క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఆ రకంగా డిజైన్ మారిపోతది. మళ్ళీ కంట్రోల్ జెడ్ చేస్తే వాపస్ వచ్చేస్తది. ఈ సెల్ సైజ్ స్టైల్స్ ఏంటి? ఈ డ్రాప్ డౌన్‌ను క్లిక్ చేస్తే కనబడేదే సెల్ స్టైల్స్. దీనిలో మనం ఏ దాని మీదకి పోతే దాని ప్రివ్యూ గూడా చూడొచ్చు. ఇది నార్మల్, ఇది బ్యాడ్, ఇది గుడ్, ఇది న్యూట్రల్. అదేవిధంగా ఇక్కడ కాలిక్యులేషన్, అవుట్‌పుట్, వార్నింగు. ఇక్కడ హెడ్డింగ్ తర్వాత ఇక్కడ కింద స్టైల్స్ 40% యాక్సెంట్ 1, ఇది యాక్సెంట్ 2, యాక్సెంట్ 3 ఈ రకంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది కామా. నంబర్ ఫార్మాట్ ఎట్లా ఉండాలి? కామా అంటే కామా, కామా 0, కరెన్సీ కావాలనుకుంటే కరెంట్. అదే కాకుండా కొత్త స్టైల్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. న్యూ స్టైల్‌ని మనం క్లిక్ చేసుకుంటే. తర్వాత ఒక్కటి కంటే ఎక్కువ స్టైల్స్‌ను మనం మెర్జ్ చేయొచ్చు. ఇది స్టైల్స్ గ్రూప్. మరి కండిషనల్ ఫార్మాటింగ్ ఏంటి? ఇది ఒక స్పెషల్ ఫీచర్ మనకు చాలా ఉపయోగపడేది. దీని గురించి మనము ప్రత్యేకమైన వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం. వచ్చే వీడియోలో మనము ఈ కండిషనల్ ఫార్మాటింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఇది దీని మీద మీకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. తప్పకుండా దాని మీద నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ ఎక్సెల్‌లో మాస్టర్ కావాలని, తర్వాత మీ యొక్క ప్రొడక్టివిటీ 10 టైమ్స్ ఇంప్రూవ్ కావాలని నా యొక్క కోరిక. ఓకే.